విశాఖపల్లూరు అనే గ్రామంలో వినీత్, విజయ్ అనే ఇద్దరు తెలివి తక్కువ తెంగరోళ్ళు ఉండేవారు. రే విజయ్, నాకు ఒక సందేహం. ఏంట్రా? భూమి గుండ్రంగా ఎందుకుంది? మన కళ్ళ లోపల గుడ్లు గుండ్రంగా ఉన్నాయి, అందుకే మన భూమి కూడా గుండ్రంగా ఉంది అంటారు. అబ్బో, నువ్వు చాలా తెలివైన వాడివిరా. మరేమనుకున్నావు? విజయ్ ఎక్కడుంటే అక్కడే విజయాలు. సరే గాని, మరి లాస్ట్ టైం నీకు మార్కులు ఎలా తక్కువ వచ్చాయి? రాత్రంతా చదివాను అని చెప్పావు. ఓ అదా, పొరపాటున మ్యాథ్స్ ఎగ్జామ్ రోజు సైన్స్ చదివా, అందుకే మార్కులు అందుకేనా నిన్ను కాలేజీ నుండి తీసేశారు అని నవ్వుతాడు. నువ్వు మాత్రం తక్కువ, పక్కోడి పేపర్ కాపీ కొట్టావు, వాడి పేరు కూడా కాపీ కొట్టావు, అందుకే నిన్ను తన్ని తోసేశారు. సరే గాని, మనం పక్క ఊరు వెళ్ళి ఏదైనా మంచి బిజినెస్ పెడదామా? బాగా డబ్బు సంపాదిద్దాం. సరే, రేపే మన ప్రయాణం. అలా వారిద్దరూ పక్క ఊరికి ప్రయాణం అవుతారు. దారి మధ్యలో వారికి విండ్ మిల్ కనబడుతుంది. అది చూసి, ఓరిని, ఇంట్లో ఉండాల్సిన ఫ్యాను బయట ఎందుకుంది? అంటే బయట కాకులకి పక్షులకి ఉక్క పెట్టిద్దనుకో, వాటి కోసం అయి ఉంటుంది. ఊరుకో, పక్కనే ఎలక్ట్రికల్ వైర్స్ ఉన్నాయిగా. ఉంటే ఏమైంది? ఏదైనా వైర్లు పాడైతే అది బాగు చేసే వాళ్ళకి గాలి కోసం ఆ ఫ్యాన్ పెట్టి ఉంటారు. ఒరే, కరెంటు లేకపోతే వైర్లు పాడైతే ఫ్యాన్ ఎలా తిరుగుతుంది? అబ్బా సూపర్, నా ఫ్రెండ్ అనిపించుకున్నావు. హహహహ. సరే గాని, అలా గాల్లో ఫ్యాన్ ఉండడం వేస్ట్. మనం పట్టుకుపోదామా? పట్టుకుపోదాం కానీ ఎలా తీసుకెళ్దాం? చాలా పెద్దగా ఉంది. ముందైతే పైకెక్కరా తింగరోడా. ఇంతలో వినీత్ పైకెక్కుతుంటాడు. అంతలో అటుగా ఒక పెద్దాయన అది చూసి ఇలా అంటాడు. ఒరే బడుద్దాయిలారా, అది ఎందుకు ఎక్కుతున్నారు? అది విండ్ మిల్. విండ్ మిల్లా? నాకు రైస్ మిల్ తెలుసు కానీ ఈ విండ్ మిల్ ఏంటి? పోనీ పిండి మిల్లేమో అడగరా. హహహ అని పైనుండి అంటూ నవ్వుతాడు. మీకు చెప్పడం నా వల్ల కాదురా, ముందు కిందకు దిగండి, లేదంటే పడతావు. ఓ ముసలాయనా, నువ్వు జాగ్రత్తగా ఇంటికెళ్ళు, లేదంటే కింద పడతావు, అసలే చీకటి పడుతుంది అని అనగానే పెద్దాయన తిట్టుకుంటూ వెళ్ళిపోతాడు. ఇంతలోనే చీకటైపోతుంది. వినీత్, విజయ్ ఆ రాత్రికి అక్కడే పడుకుంటారు. రాత్రి 12 దాటిన తర్వాత వినీత్, విజయ్ ఇద్దరికీ చలి వేస్తుంది. రే విజయ్, పైన తిరుగుతున్న ఫ్యాన్ ఆపేయరా. నేను అదే చేద్దాం అనుకుంటున్నా, స్విచ్ ఎక్కడుంది? ఏంటో, అందరూ తలతిక్కవారిలా ఉన్నారు. స్విచ్ లేకుండా ఫ్యాన్ ఎలా పెట్టారో ఏంటో. సరే, నువ్వు పైకెక్కి దాన్ని ఆపేయి. నేను ఇప్పుడే ఆపేస్తా చూడు అని పైకెక్కి దాని రెక్కని పట్టుకుంటాడు. అంతే, వినీత్ కూడా విండ్ మిల్తో పాటు తిరుగుతాడు. ఆపరా, ఆపండ్రోయ్ దేవుడా, నన్ను కిందకి దింపండి అని గోల చేస్తూ ఉంటాడు. విజయ్ ఊర్లోకి వెళ్ళి కొంతమందిని పిలుస్తాడు. వారు వచ్చేలోపు వినీత్ కింద వేలాడుతూ అరుస్తుంటాడు. అసలు పైకెందుకు ఎక్కావురా? ఫ్యాన్ ఆపడానికి ఎక్కాడండి. తింగరోళ్ళారా, అది ఫ్యాన్ కాదు, విండ్ మిల్. విద్యుత్ తయారవుతుంది దాని నుంచి. ఇంతలో వినీత్ పైనుంచి కింద పడతాడు. చాలా దెబ్బలు తగులుతాయి. ఊర్లో వ్యక్తులు విజయ్కి, వినీత్కి బాగా బుద్ధి చెప్పి పంపిస్తారు. వారి తెలివి తెలుసుకున్న వినీత్, విజయ్ బిజినెస్ వారికి సూట్ కాదు, మనం ఎక్కడైనా చక్కగా పని చేసుకోవాలి అని నిర్ణయించుకుని మంచిగా జీవనం సాగిస్తారు. పీవీసీ బోట్. రామాపురం అనే గ్రామంలో రామ్నాథ్ అనే ఒక జాలరి ఉండేవాడు. అతనికి జానీ అనే కొడుకు ఉండేవాడు. రామ్నాథ్ ముసలివాడైపోవడంతో అతను చేపల వేటకు వెళ్ళలేకపోయేవాడు. తన బోట్ కూడా పాతది కావడంతో అది బాగా పాడైపోయింది. అది నీట మునిగిపోవడంతో రామ్నాథ్ వయసు రీత్యా, శరీరం రీత్యా సహకరించకపోవడంతో వ్యాధులతో మంచాన పడ్డాడు. రామ్నాథ్ తన కొడుకును పిలిచి, ఒరో జానీ, ఏం చేస్తున్నారా?
వెళ్ళి చేపలు ఏమైనా తీసుకురారా రే జానీ. జానీ, బోట్ ఎక్కాలరా రే, చేప పడద్ది. అని ఒక్కటే సతాయిస్తూ ఉండేవాడు. కానీ బోట్ లేక ఒక గ్యాలం వేసి చేపలు పడుతూ ఉండేవాడు జానీ. ఒక జాలరి అతన్ని చూసి చాలా వెటకారం చేస్తూ ఉండేవాడు. అతనే లాల్చంద్. లాల్చంద్ జానీని పిలిచి, ఏరా చేపలు పడుతున్నావా, కప్పలు పడుతున్నావా? మీ నాన్న మంచాన పడ్డాడు, నువ్వేమో చెరువు గట్టు మీద పడ్డావు. ఆ పడే 2-3 చేపలతో ఏం చేసుకుంటావు? సరిసరిలే ఇంట్లో కూర వండుకోపో. నువ్వు గాలం వేయడం తప్ప ఏం చేయగలవనిలే. మీ బోట్ లేదు, ఏమీ లేదు. బోట్ కొనాలంటే బోల్డ్ ఖర్చు అవుద్ది. అంత డబ్బు కావాలంటే మీ నాన్న దగ్గర ఒక్క రూపాయి కూడా లేదు. నువ్వేం చేస్తావు ఇంక చూడాలి. అంటూ హేళనగా మాట్లాడి తన బోటుపై చేపల వేటకు వెళ్ళిపోయాడు. ఈ సమస్యకు పరిష్కార మార్గం ఎలా అని జానీ బాగా ఆలోచించసాగాడు. చివరకు అతనికి ఒక ఉపాయం తట్టింది. అతి తక్కువ ఖర్చుతో ఒక బోట్ను తయారు చేసుకునే ఆలోచన ఒకటి వచ్చింది. అదేంటంటే పీవీసీ పైపులను తెచ్చి దానిమీద ఒక బెలూన్ పరుపు లాంటిది వేసి అది ముందుకు కదలడానికి తన తొక్కుకునే సైకిల్ దాన్ని మధ్యలో పెట్టి ఒక చక్రాలకు ఇరువైపులా పీవీసీ చిన్న చిన్న పైపులను పెట్టడంతో అది ముందుకి వెనక్కి కదులుతుంది. ఎప్పుడైనా గాలి బాగా వీస్తున్నప్పుడు తాను తెచ్చుకున్న బెడ్షీట్లను తెరచాపలాగా కరెక్ట్గా కట్టడంతో అది ఇంకా వేగంగా ముందుకు సాగుతుంది. అది చూసి లాల్ సింగ్ ఒక్కటి నవ్వుతాడు. హేళన చేయడం మొదలు పెడతాడు. మరే జానీ, నీ అతి తెలివి అమోఘమే. ఇదేం సైకిల్ బోట్ రా రే. దీంతో ఏం చేద్దామని? ఎక్కడైనా మునిగిపోతావురా రే, జాగ్రత్త. అంతే బాగానే ఉంది కానీ దీని సౌండ్ రావడం లేదు. ఏది సౌండ్ ఏది? ఓహో, నువ్వు నోటితో డ్రు డ్రు నుడతావా? అదంతా వింటున్న జానీ లాల్చంద్ మాటలను అస్సలు పట్టించుకోలేదు. ఆ పీవీసీ బోట్తో చెరువులో వెళ్ళి రోజూ కొన్ని చేపలు తెచ్చి అమ్ముకొని తన తల్లిదండ్రులను ఆ వచ్చే సొమ్ముతో చూసుకుండేవాడు. ఆ తర్వాత ఎప్పటిలాగే జానీ చేపల వేటకు బయలుదేరగా ఒక ధనవంతుని కుమార్తె అయిన జాన్వి తన ఎలక్ట్రిక్ బోట్తో చెరువులో షికారుకి వచ్చి ప్రమాదవశాత్తు బోట్ తిరగబడి పోవడంతో చెరువులో పడి హెల్ప్ హెల్ప్ అని అరుస్తూ ఉండగా అది గమనించిన జానీ వెంటనే జాన్వీని కాపాడి తన పీవీసీ బోట్పై ఎక్కించుకొని ఒడ్డుకు చేరుస్తాడు. ఈ విషయం జాన్వి తన తండ్రికి చెప్పడం అతను జానీని పిలిచి, బాబూ, నా కుమార్తెకు నువ్వు ప్రాణభిక్ష పెట్టావు. నీకేం కావాలో కోరుకో. నాకేం వద్దు సార్. మా నాన్నకు ఆరోగ్యం బాగా పాడైంది. అతనికి మంచి హాస్పిటల్లో చూపించి అతనికి వైద్యం చేయించండి సార్. ఆహా, నువ్వు ఎంత మంచివాడివి. నీలాంటి వాడికి ఏమాత్రం సాయం చేయలేనా? నువ్వొక మంచి పెద్ద బోట్ కొనుక్కోపో. మీ నాన్నకి తగిన సొమ్ము, నీకొక ఇల్లు, మీ నాన్నకి ఆరోగ్యం బాగైనంత వరకు అన్ని విషయాలు నేను చూసుకుంటా. ఈ విషయం తెలుసుకున్న లాల్చంద్, అరే జానీగడ్ బోటే ఎక్కాలరా, చేప పడుద్ది. అది కూడా అందమైన చేపలు. ఏదేమైనా జానీ, మంచి చేపనే పట్టావురా. జాలరైనా కూడా నీలాగే ఉండాలిరా బాబు. ఏడ్సావులే. ఆపదలో ఉన్న వరకే సాయం చెయ్యాలిరా, అంతేకాని వదిలేయకూడదు. ఆపదలో ఉన్న వారికి సాయం చేస్తే దేవుడు మనకి మళ్ళీ సాయం చేస్తాడు. తర్వాత లాల్చంద్, జానీ ఇద్దరూ అతని కొత్త బోట్లో చేపల వేటకు వెళ్లి డబ్బులు సంపాదించుకుంటారు. సో పిల్లలు, మీరు ఈ కథ ద్వారా తెలుసుకోవాల్సింది ఏంటంటే, అవతల వాళ్ళకి సహాయం చేస్తే దేవుడు మీకు ఏదో ఒక రూపంలో సహాయం చేస్తాడు. సో అందరికీ హెల్ప్ చేస్తూ ఉండండి.